ఆయనకో ఎసరొచ్చింది. నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఎత్తుపెట్టారు. అంతటా టార్గెట్ చేయడంతో నాగ్ తప్పనిసరిగా సీటు ఖాళీ చేయాల్సొచ్చిందట. ఇంతకు ఎక్కడ అలా జరిగింది? చిరుకు నాగ్కు మధ్య బంధం కాస్త ఎక్కువే. ఇప్పుడీ బంధం కోసమే నాగ్ తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నుంచి పక్కకు జరిగాడు. కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమాన్ని తెలుగులో చేయడమంటే అంత సులువు కాదు. పైగా రక్తి కట్టించడమంటే మరీ కష్టం. మరి అలాంటి కార్యక్రమాన్ని తనదైన స్టైల్లో చేసి నాగ్ మంచి మార్కులు కొట్టేశాడు. మా టీవీకి మంచి ప్లస్ అయిన కార్యక్రమాల్లో ఇది ఒకటి. మీలో ఎవరు కోటీశ్వరుడు అన్నమాట వినగానే నాగ్నే కళ్ళ ముందు మెదులుతాడు. అంతలా మమేకమైన కార్యక్రమాన్ని పాపం నాగ్ తన స్నేహం కోసం పక్కన పెట్టాడు. త్వరలో మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు షో హాట్ సీట్లో కనిపించబోతున్నాడు. ఎందుకోసం? టీవీ షో మీద ఇష్టంతోనో తాను కూడా టీవీ షోను హోస్ట్ చేయాలనో కాదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖైదీ 150 సినిమాను విజయవంతం చేసి తీరాలని చిరంజీవి పట్టుదలగా ఉన్నాడు. దానికి ఉపయోగపడే ఎత్తుగడలు, ఉపాయాలు ఎన్ని కావాలో అన్నీ టేకప్ చేస్తూనే ఉన్నారు. అందులో పార్ట్నే ఈ టీవీ షో హోస్టింగ్ కూడా అని ఫీలర్లు వినిపిస్తున్నాయి. ఈ షో ద్వారా ఇంటింటి జనాలకు మరోసారి బాగా దగ్గర కావాలని చిరు అనుకుంటున్నారట.